ఇచ్చావయ్యా, పుట్టినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. పాడగా జ్ఞానం ఇచ్చావయ్యా, పుట్టినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. ఇన్ని ఇచ్చినా నిన్నే నేను కనపరిచానా, నిన్నే ఎదిరించానా. పాడదా నిన్ని ఇచ్చినా నిన్నే నేను కనపరిచానా, నిన్నే ఎదిరించానా. ఇప్పటికైనా నీ కోసం కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలోనే చేస్తున్నాను. నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, నేను మోస్తున్నాను నీ కోసం, నీవు నన్ను చూచావని. ఈ సమయంలో దేవుని మాటలను జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ప్రియులారా. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. గనుక నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. చాలు ప్రియులారా. ఎదుగుతుంది, ఎందుకు అది తిరుగుతుంది అంటే అది అపవాది, అది దుష్ట శక్తి, అది పెద్ద దయ్యం. ఎందుకు అది ఎదుగుతుంది, ఎందుకు తిరుగుతుంది ఎప్పుడైనా మనం గమనించమా? అందుకనే బైబిల్ ఏముందంటే మీరు మెలుకు కలిగి ప్రార్థన చేయండి అన్నాడు యేసు ప్రభు. మీరు శోధనలో ప్రవేశించినట్టు మెలుకు కలిగి ప్రార్థన చేయండి అంటున్నాడు ప్రియులారా. నిబ్బరము బుద్ధి గలవారై మెలుకుగా ఉండండి అంటున్నారంటే మనం మెలుకుగా ఉండాలి. మెలుకుగా ఉండంటే ప్రియులారా లేచి టీవీ చుట్టూ సెల్ ఫోన్లో మూతి పెట్టు కాదు. మెలుకుగా ఉండి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. మెలుకుగా ఉండి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. మెలుకుగా మనం ఉండి ఏం చేయాలంటే బైబిల్ని చదువుకోవాలి. మెలుకుగా మనం ఉండి ఏం చేయాలంటే మన కుటుంబం కోసము మనం ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు ప్రియులారా చాలా మంది వెనకబడిపోవటానికి, చాలా మంది వాళ్ళ జీవితంలో పడిపోవటానికి, వారి యొక్క వ్యక్తిత్వాన్ని ఆగం చేసుకోవటానికి కారణం ఏంటంటే వారికి సరైనటువంటి ప్రార్థన జీవితం లేకపోవటం వల్లే ప్రియులారా. ఎందుకంటే ఏ కుటుంబం అయితే ప్రార్థన చేయదో, ఏ వ్యక్తులైతే ప్రార్థన చేయరో, ఏ యవనస్తులైతే ప్రార్థన చేయరో, ఏ యవన బిడ్డలైతే ప్రార్థన చేయరో, క్రైస్తవులుగా పిలువబడ్డప్పటికీ, విశ్వాసులుగా పిలువబడ్డప్పటికీ, మారుమనసు పొందినప్పటికీ, బాప్టిస్మ తీసుకున్నప్పటికీ నీ జీవితం మీద దాడి చేసేది అపవాది, నీ కుటుంబం మీద దాడి చేసేది అపవాది, నీ పిల్లల మీద దాడి చేసేది అపవాది. ఎందుకు? అది గద్దించు సింహం వలె ఎవరిని మింగుదామా అని ఎతుకుతుంది. అంటే అది దానికి తెలుసు అన్నమాట. ఎవరు దొరుకుతారని దానికి తెలుసు, ఎవరు ఇంటికి పోదామని దానికి తెలుసు, ఎవరు నా యొక్క వాళ్ళు చిక్కుకుంటారని దానికి తెలుసు ప్రియులారా. ఎందుకు? అది మనకి విరోధి, మన పిల్లలకి విరోధి, మన కుటుంబానికి విరోధి. దాని శక్తిని మనకి తెలియాలంటే, దాని బలం మనకి తెలియాలంటే ముందు మన శక్తి ఏంటో దానికి తెలియాలి ప్రియులారా. హల్లెలూయా. అందుకని ఇక్కడ మెలుకు కలిగి ప్రార్థన చేయాలి అంటున్నాడు ప్రియులారా. నిజంగా ఈరోజు దైవ బిడ్డలమైన మనం ఎంతమంది మెలుకుగుండి మన కుటుంబాల కోసం ప్రార్థన చేసుకుంటున్నాం, మన పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాం, మన యొక్క సంఘం కోసం, దేవుని సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచన. ఎప్పుడు ఎక్కడ పడిపోతారో తెలియదు, ఎప్పుడు ఎవరికి ఎలా ఏం జరిగిందో తెలియదు, ఏ కీడు ఎలా వచ్చిందో తెలియదు, ఏ నష్టం ఎలా వచ్చిందో తెలియదు, ఏ సమస్య ఎలా వచ్చిందో తెలియదు ప్రియుల. సమస్యలు చెప్పిరావు, కష్టాలు చెప్పిరావు, బాధలు చెప్పిరావు, రోగములు చెప్పిరావు, యాక్సిడెంట్లు చెప్పిరాదు, ఆటో ట్యాంకు చెప్పిరాదు,
కడప నొప్పి చెప్పిరాదు, గుండెపోటు చెప్పిరాదు. ఏ ప్రాబ్లమైనా, ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా, ఏ దుఃఖమైనా, ఏ బాధ అయినా చెప్పిరాదు ప్రియులారా. అది చెప్పి వచ్చేదైతే ఎంతో మందిని తప్పించుకుంటారు, ఎంతో మందిని కాపాడుకోగలుగుతారు. అందుకనే ప్రియులారా, ఏది కానీ చెప్పిరాదు. మన ఈరోజు అపవాది దేవుడి పిల్లల మీద, దేవుడి కుటుంబాల మీద, దేవుడి బిడ్డల మీద, దేవుని సంఘం మీద, దేవుని మందిరం మీద అది దాడి చేస్తుంటే మనము ప్రియులారా మరి ఈరోజు ఎంత ప్రార్థనలో మనం ఉంటున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఎంత బాగుందా మాట చదవండి మరొకసారి ప్రియులారా. చాలు ప్రియులారా, నేను తిరుగుతున్నానంట. అంటే ప్రార్థన పోయే వాళ్ళని అది అడ్డుకోవటం చాలా కష్టం అండి. ప్రార్థనలో ఉండాలని దాన్ని జోలికి పోవటం కూడా చాలా కష్టం. ఎందుకు? ప్రార్థనలో వాళ్ళు ఉంటున్నారు, ప్రార్థనలో వెతుకుతున్నారు, ప్రార్థనలో నమ్మకంగా ఉంటున్నారు. దేవుడి యొక్క కాపుదల ఆ కుటుంబానికి ఉంది. ఎలా చెప్పగలుగుతుంటే మనందరూ తెలిసిన మాట, ఏం గంధం చూడండి పిల్లల, ఏం గంధం 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. మీకు అర్థం కన్నా చెబుతున్నా, మీకు తెలియటానికి చెప్తున్నా. బైబిల్లో చక్కగా మాటలను తెలియచేస్తున్నారు దేవుడు ప్రియులారా. ఏపు గంధము 1వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. బైబిల్ తీయండి ప్రియులారా. చూడండి, ఇది ఎవరు చెప్తుంది? అపవాది చెప్తుంది, దేవుడు చెప్తుంది. నీవు అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసి కదా అంటుంది. చూడండి ప్రియులారా, హల్లెలూయా. అంటే ఇప్పుడు దీని యొక్క ఉద్దేశం ఏంటి? దీని పని ఏంటి? దీని గుణం ఏంటి? దీని ఆలోచన ఏంటి అనేది మనం ఆలోచిస్తే, అపవాది ఏబు కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటుంది, ఏబు యొక్క పిల్లలని నాశనం చేయాలనుకుంటుంది, ఏబు గారికి ఉన్న మంచి పేరును చెడగొట్టాలనుకుంటుంది, ఏబు గారికి ఉన్న యొక్క భక్తిని చెడగొట్టాలనుకుంటుంది, ఏబు గారికి ఉన్న యథార్థతను చెడగొట్టాలనుకుంటుంది, ఏబు గారికి ఉన్న మంచి పేరును పోగొట్టాలనుకుంటుంది, ఏబు గారిని రోడ్ల పాలు చేయాలనుకుంటుంది. అయితే అపవాది దేవుడి దగ్గరకు వచ్చంటుంది, నీవు అతని చేతి పనిని ఆశీర్వదించితే కదా, అతని ఇంటి చుట్టూ కంచె వేచితి. అంటే ఇప్పుడు అపవాది ఆ ఇంట్లో పోవటానికి అవకాశం ఉందా? లేదు. ఆ యొక్క ఏబు గారి మీద పోవటానికి అవకాశం ఉందా? లేదు. ఏబు గారి యొక్క పిల్లల మీద పోయే అవకాశం ఉందా? లేదు. ఏబు గారి యొక్క ఆస్తిని పాడు చేసే అవకాశం ఉందా? లేదు. ఏబు గారి యొక్క మొత్తం కలిగి రావడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే తెలుసా ప్రియులారా, అక్కడ చక్కగా ఉంది, ఏబు గారి యొక్క గృహం చుట్టూ దేవాతి దేవుడే కంచె వేశాడు. అంటే స్వర్గాకంప తెచ్చి బాకలేదండి, దేవదూతలు కాపుదలగా ఉన్నది. ఇలా అంటే దేవుడి యొక్క కాపుదల ఏబు గారి యొక్క గృహం చుట్టూ ఎందుకు ఉన్నది అన్నది మళ్ళీ మనం ఆలోచన చేయాలి. ఆ ఊర్లో ఎంతమంది లేరు? ఆ ఊర్లో ఎంతమంది మనుషులు లేరు? ఆలోచన. ఇక్కడ పేతురు పత్రికలో మీ అపవాది అయిన విరోధి గద్దించే సింహం వలె ఎవరిని మింగుదామని ఎతుకుతూ తిరుగుతున్నది అంటుంది. అది ఎవరు? అపవాది, దయ్యము, దురాత్మ శక్తి. ఇక్కడ ఏబు గంధం కాడికి వచ్చే కల్లా 1వ అధ్యాయం 10వ వచనం కాడికి వచ్చే కల్లా ఏబు గారిని టచ్ చేయాలనుకుంటుంది, ఏబు గారి కుటుంబాన్ని టచ్ చేయాలనుకుంటుంది, ఏబు గారి యొక్క పిల్లలని టచ్ చేయాలనుకుంటుంది, ఏబు గారి యొక్క భక్తిని పతనం చేయాలనుకుంటుంది, అసలు ఏబు గారి యొక్క కుటుంబాన్నే పాడు చేయాలనుకుంటుంది. కానీ దేవుడు ఏం చేసినట్ట? చుట్టూ కంచె వేశాడండి. ఈరోజు ప్రియులారా, ఈ మాట మనం విన్నప్పుడు, ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, ఈరోజు మన కుటుంబానికి భద్రత ఉందా? మన గృహానికి భద్రత ఉందా?
మన పిల్లలకి భద్రత ఉందా? ఈరోజు మన ఇంటికి ఎన్ని సీసీ కెమెరాలు పెట్టుకున్నా కానీ గ్యారెంటీ ఉందా? ఎవరు ఎప్పుడు వచ్చి అటాక్ చేస్తున్న గ్యారెంటీ ఉందా? లేదు కదా. ఎవరి పిల్ల ఒక పక్క భయము, ఒక పక్క ఆందోళన, ఒక పక్క నెమ్మది లేకపోవటం పిల్ల. అందుకని ఏబు గారు దర్జాగా ఉండగలిగిండు, ఏబు గారు ధైర్యంగా ఉండగలిగాడు, కడుపు నిండగా అన్నం తినగలిగాడు, కంటి నిండగా నిద్రపోయాడు, మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉన్నాడు. అంటే పిల్లరా, ఆయన గృహం చుట్టూ దేవుడు కాపుదల ఉన్నది. ఈరోజు మన కుటుంబం చుట్టూ కాపుదల ఉన్నదా? మన పిల్లల చుట్టూ కాపుదల ఉందా? మన భర్తకి కాపుదల ఉందా? భార్యగా కాపుదల ఉందా? బిడ్డలుగా కాపుదల ఉందా? కొడుకులుగా కాపుదల ఉందా? ఏమంటే పిల్లలు, మన పిల్లల్ని రోడ్డుకు పంపిస్తేనే మనకి భయం అవుతుంది, వాళ్ళ కాలేజీ పంపిస్తేనే భయం అవుతుంది, ఆటో ఎక్కిస్తేనే భయం అవుతుంది, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి పంపాలంటే భయం అవుతుంది. ఎందుకంటే మన చుట్టూ అలా జరుగుతున్నాయి. ఈరోజు ఎవరిని నమ్మే పరిస్థితి లేదు, ఎవరిని నమ్మాలన్నా నమ్మకమైన వ్యక్తులు లేరు. ఎందుకంటే మన అపవాది మన మీద దాడి చేయొచ్చు, లేదా మన పిల్లల మీద దాడి చేయొచ్చు. కానీ ఏబు గారి కుటుంబం చుట్టూ అలా లేదంటండి. దేవుడు కంచె వేశాడంటండి. ఈరోజు ఆయన కంచె వేయడానికి ఒకటే కారణం, ఆయన భక్తిని కాపాడటానికి ఒకటే కారణం, ఆయన ఉండటానికి అలా ఉండటానికి కారణం ఏంటో తెలుసా పిల్లరా? ఇప్పుడు ఏబు గ్రంథం మొదట వచ్చిన కొత్త ఆయనని దేవుడు ఎందుకు కాపాడాడు, ఆయన కుటుంబాన్ని ఎందుకు కాపాడాడు, ఆయన ఇంటి చుట్టూ ఎందుకు కంచేశాడు, ఆయన ఆస్తిని ఎందుకు అభివృద్ధి పరిచిండు, ఎందుకు అపవాదికి సోటి లేదు పిల్లరా. తర్వాత మీకు ఈ వాక్యం చదివినాక మీకు అప్పుడు అర్థమైంది. ఊదు దేశమందు ఏబును ఒక మనుషుడు నేను చూడండి, ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందును భయభక్తులు కలిగి చెడుతనమును నిజసించిన వాడు, అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి, అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల వెంట్లు, 500 ఆడగాడిదలు, బహు మంది పరివారు అతనికి ఆస్తి ఉండేది కనుక తూర్పు దిక్కు జనులందరూ అతడే గొప్పవాడుగా ఉండెను. చాలు పిల్లలు, చాలు. ఏబు గారి అంత గొప్పవాడో మనకు తెలియటానికి, ఏబు గారికి ఎంత మంచి పేరు ఉండటానికి, ఆయన ఆస్తి అంత అభివృద్ధి కావటానికి కారణం మొదట్లో ఆయన కనపడుతుంది. ఆయన ఒక ఊర్లో ఊజే దేశంలో ఏబు గారు యథార్థవంతుడట, న్యాయవంతుడట, చెడుతనాన్ని విసర్జించిన వాడట, దేవుడి యందున భయభక్తులు కలిగిన వాడు. ఈ ఒక్కొక్కటి వివరించాలంటే చాలా టైం పట్టింది. అందుకని మీకు షార్ట్ కట్లు చెప్తున్నాను. యథార్థవంతుడు అన్నాకనే ప్రతి విషయంలో యథార్థంగా ఉన్నాడు, ప్రతి పనిలోనూ యథార్థంగా ఉన్నాడు, కుటుంబంలో యథార్థంగా ఉన్నాడు, పిల్లల కడ యథార్థంగా ఉన్నాడు, భార్య కడ యథార్థంగా ఉన్నాడు, పనివారి కడ యథార్థంగా ఉన్నాడు, కొట్లు కడ యథార్థంగా ఉన్నాడు, షాపింగ్ కడ యథార్థంగా ఉన్నాడు. ఏ విషయంలో ఆయన ఎలా ఉన్నాడట? యథార్థంగా ఉన్నాడు. రెండోది ఏంటి? న్యాయముగా నడుచుకున్నాడు. అంటే అన్యాయం చేయాల, ఒక సొమ్మును ఆశించాల, ఒక సొమ్మును సంపాదించుకోవాలని అక్రమంగా అబద్ధంగా మోసంగా చేయలేదు ప్రియులారా. ఒకటి యథార్థంగా ఉన్నాడు, రెండోది న్యాయవంతులుగా ఉన్నాడు, మూడోది చెడుతనాన్ని విసర్జించడం. అంటే చెడిని తన దగ్గరికి రానిలేదు, చెడిని తన మనసులోనికి రానిలేదు, చెడిని తన ఆలోచనలోకి రానిలేదు, చెడిని తన శరీరంలోకి ఎంట్రన్స్ లేదు ప్రియులారా. అంటే చెడిని ఆయన ఏం చేసి తెలుసు కదా, బయట పెట్టేసిండు. చెడి చేయకూడదని, చెడికి దూరం ఉండాలని ఏ మనుషులకైనా, ఏ కుటుంబంకైనా, ఆయన వ్యవసాయంలో అయినా, పనిలో అయినా, వీటిలో కానీ చెడితనాన్ని విసర్జించిన వాడు. నాలుగోది ఆ దేవుడి యందున భయభక్తి. ఎంత ఆస్తిపరుడు కదా, బహు పనివారు ఉన్నారు కదా,
ఇంత మందిని కూడా ఏంటి, దేవుడికి భయపడుతున్నాడు, దేవుడికి వణుకుతున్నాడు, దేవుడికి విధేయత కలిగి ఉన్నాడు, దేవుడి మాటను అనుసరిస్తున్నాడు. ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఇదే. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడికి భయపడే మనసు ఉందా? ఏమి లేనప్పుడు దేవుడికి భయపడుతున్నాం మనం. ఏమి లేనప్పుడు ఎక్కువగా ప్రార్థన చేసుకున్నాం, ఏమి లేనప్పుడు ఎక్కువగా పరిచయం చేసినాం, ఏమి లేనప్పుడు దేవుడి కార్యక్రమం ముందుండవు. సహాయం చేసే విషయంలో కానీ, కానుకలు ఇచ్చే విషయంలో కానీ, దశభాగం ఇచ్చే విషయంలో కానీ అన్నిటిలో మంచిగా నమ్మకంగా ఉన్నాం. కానీ దేవుడు నీ నమ్మకాన్ని చూసి అంచెలంచెలుగా నిన్ను బ్లెస్సింగ్ చేస్తున్నాడు. అంటే నిన్ను దీవిస్తున్నాడు, నీ పనిని దీవిస్తున్నాడు, నీ కుటుంబాన్ని దీవిస్తున్నాడు, నీ చేతి పని దీవిస్తున్నాడు. దీవించిన కొలది దేవుడికి భయపడేవారిగా ఉన్నవా? దేవుడికి ఇచ్చేవారిగా ఉన్నవా? దేవుడు నామని గణపరిచేవారిగా ఉన్నవా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మన స్థితి మారినాక, మన పొజిషన్ మారినాక, మన యొక్క కుటుంబం యొక్క స్థితిగతులు మారినాక మనకి దేవుని ఎంత భయపరచాలి, దేవుడికి ఎంతగా సమీపం ఉండాలి, దేవుడి కార్యక్రమం ఎంతగా మనం పాల్గొవాలి, ఒక్కసారి మనం ఆలోచన చేయండి ప్రియులారా. దేవుడు ఈ రోజు మనకి నేర్పుతున్నటువంటి పాట ఇదే ప్రియులారా. ఏంటి అంటే, ఏం గారు ఎంత తూర్పు దిక్కులో ఆ దేశంలోనే, ఆ పట్టణంలోనే ఆయన కంటే గొప్పవాడు మరొకలేడు. అయినా దేవుడికి భయపడుతున్నాడు, దేవుడికి లోబడుతున్నాడు. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా దేవుడికి లోబడే వారి ఉండాలి ప్రియులారా. మనం ఎప్పుడైతే లోబడతామో అప్పుడు దేవుడు ఇంకా మనల్ని ఆశీర్వదిస్తాడు, ఇంకా దేవుడు దీవిస్తుంటాడు. ఎందుకో తెలుసా, నేను ఇంత ఆస్తి, ఈ పొజిషన్ ఉన్నాను, ఈ పొజిషన్లో నన్ను ఉంచింది కాబట్టి, ఈ పొజిషన్లో నేను ఉంచాను కాబట్టి వాళ్ళు నాకు నమ్మకంగా ఉన్నారు, నా ప్రార్థనలో నమ్మకంగా ఉన్నారు, నా సంఘంలో నమ్మకంగా ఉన్నారు, నా చర్చిలో నమ్మకంగా ఉన్నారు. ఏ విషయాలైనా, కానుకలు ఇచ్చే విషయంలో కానీ, దశభాగం ఇచ్చే విషయంలో కానీ, మొక్కుబడి కానుకలు ఇచ్చే విషయంలో కానీ, ఏ విషయంలో నాకు నమ్మకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా నేను ఆశీర్వదించాలని దేవుడు అనుకుంటున్నాడు, దేవుడు ఇంకా దీవించాలని అనుకుంటాడు ప్రియులారా. దేవుడికి ఒకటే, మనం ఒదిగినా కొద్దిగా ఎదుగుతూ ప్రియులారా. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, అపవాది గురించి మీకు చెప్పాను, ఏబు గారి గురించి మీకు చెప్పాను. ఒక్కసారి ఈ వాక్యాన్ని మీరు మనసులో పెట్టుకొని మీ స్థితి ఏంటో, మీ పొజిషన్ ఏంటో, మీ కుటుంబ స్థితిగతులు ఏంటో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి ప్రియులారా. పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా లేదు. ప్రకృతిలో ఏం జరుగుతుందో మనకి న్యూస్ వస్తే తెలుస్తుంది, వాట్సాప్లో రెండు పెడితేనే తెలుస్తుంది, పేపర్కి వస్తేనే తెలుస్తుంది, వార్తలు చూస్తేనే తెలుస్తుంది ప్రియులారా. ఈరోజు నీవు నేను క్షేమంగా ఉన్నామంటే, కుటుంబం క్షేమంగా ఉన్నామంటే దేవుడిని మహిమపరచు వరకు ఉండాలి, దేవుడి నామాన్ని గణపరచు వరకు ఉండాలి ప్రియులారా. మనల్ని ఏ స్థితిలో ఉంచినా కానీ దేవుడి కడ తగ్గించుకునే విధానం కానీ, ప్రార్థించే విధానం కానీ, ఆయన ఎదుర భయభక్తులు కలిగే విధానం కానీ మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, కంట్రోల్ బియ్యం లేనప్పుడు మనం వెతుకులాడుకున్నాం, ఆ బియ్యమైనా దొరుకుతుంది అనుకున్నాం. దేవుడు మంచిగా ఆ బియ్యమే ఇచ్చాడు, ఆ బియ్యం నుంచి సన్న బియ్యం ఇచ్చాడు దేవుడు. దేవుడికి ఇంకా వందనాలు చెప్పాలి. ప్రభా, ఈ బియ్యం లేనప్పుడు ఈ బియ్యం ఇచ్చి నీకు వందనాలు, ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చారు నీకు స్తోత్రాలని చెప్పాలి. కానీ నాకు ఈ ఎందుకు ఇచ్చిండు, ఆ ఎందుకు ఇచ్చారని దేవుడిని మనం ఏ రోజు విమర్శన చేయకూడదు. సన్న బియ్యం ఇచ్చిండు, సన్న బియ్యం ఇచ్చినట్టు దేవుడు వందనాలు. ఎందుకంటే కంట్రోల్ బియ్యం దొరకలేని వారు ఉన్నారండి, సన్న బియ్యం లేని వారు ఉన్నారండి. కనీసం ఒక రెండు పూట్ల అన్నం నోట్లో పోటు పిల్లలు ఉన్నారు. సరే, పిల్లలకు బట్టలు లేక, సరే చదివించలేక, చెప్పులు లేక, విల్లు లేక, ఫీజులు కట్టలేక ఎంతో మంది వెనకబడిన తల్లులు, తండ్రులు, కుటుంబాలు, పిల్లలు ఉన్నారు. దేవుడు మహాకృపను బట్టి ఈరోజు నీ స్థితిలో వచ్చినాక నువ్వు దేవుడిని నీ ద్వారాగా, నీ దేహం ద్వారా దేవుని ఎంత మైపరచాలి ఒక్కసారి ఆలోచించి. దేవుడు చేసిన మేలు ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి దేవుడు నామాన్ని మనము మహిమపరచాలి ప్రియులారా. ఏబు గారు కుటుంబం చుట్టూ, గృహం చుట్టూ దేవుడు టచ్ చేసినట్టే ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీ కుటుంబం చుట్టూ దేవుడు టచ్ వేయాలని, దేవుడి యొక్క భక్తిలో మనం పెరగాలని, దేవుడికి నమ్మకస్తులు ఉండాలని ప్రతి ఒక్కరము ప్రార్థన పూర్వకంగా ఉందాం ప్రియులారా.